హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే శనగల ప్రసాదం అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం గుడికెళ్ళి తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఇంట్లో తిన్నా అదే టేస్ట్ ఉంటుంది. ముందుగా దీనికోసం నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు కుక్కర్లో వేసేసుకొని, శనగలు మునిగే వరకు వాటర్ వేసేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. మనం గుడికెళ్ళాల్సి తినాల్సిన అవసరం లేదండి. అంతే టేస్ట్తో ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, మినపప్పు వేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు వేసేసుకోవాలి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న శనగలు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని 2 స్పూన్ల పచ్చి కొబ్బరి వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుడిలో దొరికే ప్రసాదం రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి.